హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ నెల్లూరు స్టైల్లో చిన్న చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పక్కా నెల్లూరు స్టైల్. మన సబ్స్క్రైబర్ అడిగారు, ఆ విధంగానే నేను చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా కడుపు నిండా అన్నం తినచ్చు. ఓన్లీ ఈ చేపల పులుసు స్మెల్ చూస్తేనే లేని ఆకలి కూడా పుట్టుకొస్తుంది, అంత బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దామా. ముందుగా నేను ఏం చేశానంటే ఈ మట్ట గుడిసెలు, ఈ చేపల పేర్లు ఏంటంటే మట్ట గుడిసెలు అంటే బుడద మట్టలని కూడా అంటారు. వీటిని నీట్గా రెడీ చేసుకునేసి ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇవి ఏంటంటే కొంచెం జారుతూ ఉంటాయి, వీటి ఆవిసి కూడా చాలా గట్టిది. అందుకని చెప్పేసి వీటిని నీట్గా అంటే మీద జోము లేకుండా లోపల కచ్చరా కానీ అంటే చెత్త అన్నీ నీట్గా తీసేసి బాగా బండకేసి రాకి ఉప్పేసి కడిగి నీచు వాసన లేకుండా శుభ్రంగా రెడీ చేసి పెట్టుకొని దాంట్లో ఇప్పుడు సగం స్పూను పసుపు వేసి ఆ తర్వాత 1 స్పూను కారం వేద్దాం. కారం వేసిన తర్వాత 1 స్పూను సాల్ట్ కూడా అందులో వేసేసి ఆ తర్వాత 1 స్పూను నూనె వేద్దాం. నూనె వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా కలపాలి. ఇదేంటంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. ఇది పక్కా మన నెల్లూరు స్టైల్లో, ఓకేనా. ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఈ వీడియో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేయండి, చేసుకొని తినేవాళ్ళు తినండి. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దాం, ఊరుతుంది. ఇప్పుడు మరొక బౌల్ తీసుకునేసి అందులో నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుందాం. చింతపండుని ఈ విధంగా విడదీసి అందులో వేసి నీళ్లు పోస్తే తొందరగా నానద్ది, అందుకోసమని ఇలా విడదీసి వేసి దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందాం. నేను నాన్ స్టిక్ కడాయి పెట్టాను, ఓకేనా. దాంట్లో ఒక 3 గంటలు నూనె పోద్దాం. ఈ కూరకి ఏంటంటే నూనె కొంచెం కావాలి, ఓకేనా. ఇప్పుడు దీంట్లో సగం స్పూను మెంతులు వేద్దాం. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూను ఆవాలు, సగం స్పూను జీలకర్ర, ఇవి 3 వేసిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు మధ్యలోకి విరిసి అందులో వేసేద్దాం, సరిపోతాయి, ఓకేనా. ఆ తర్వాత 4 రెమ్మలు కరివేపాకు తీసుకునేసి అందులో వేసి కాస్త చిటపట్లాడనివ్వాలి. ఇది కరివేపాకు మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి. ఇప్పుడు 2 ఉల్లిగడ్డల్ని కట్ చేసి కొంచెం సన్నగా పొడవుగా అందులో వేసేసి చిటికెడు పసుపు అందులో వేసుకుందాం. ఇది టేస్ట్కి కలర్ఫుల్గా ఉండేటందుకు మాత్రమే, ఓకేనా. ఈ ఆనియన్స్ కూడా తొందరగా మెత్తపడతాయి ఈ పసుపు వేస్తే. ఇప్పుడు మనం మంచి కలర్ వచ్చేదాకా కొంచెం మెత్తబడనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి, మెత్తగా పేస్ట్ చేయొద్దు, ఓకేనా. ఇప్పుడు దాన్ని అలా వేసి కొంచెం పచ్చి వాసన పోయేదాకా బాగా వేగనిచ్చి ఈ వేసిన మనం ఉల్లిపాయ ముక్కలను కూడా మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. అది కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే ఈ కలర్ చూడండి, ఈ టైప్లో ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు 2 పండు టమోటాలని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసేసి వీటిని కూడా బాగా కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 స్పూను సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సాల్ట్ ప్రతి ఒక్క ముక్కకి పట్టే విధంగా ఈ టైప్లో కలిపి లైట్గా అలా కలుపుతూనే దీన్ని బాగా వేగనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి, హైలో ఉంచొద్దు, మాడు వాసన వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఈ టైప్లో మనం బాగా కలుపుతూనే మెత్తబడనివ్వాలి. చూడండి, ఈ టైప్లో ఖచ్చితం టమోటాలు కానీ ఆనియన్ పీసెస్ కానీ అన్నీ ఈ టైప్లో బాగా వేగాలి. ఇప్పుడు 2 లేదా 3 చెంచాలు కారం వేద్దాం. నేనైతే 3 చెంచాలు వేసాను. ఇందులో ఏంటంటే కొద్దిగా కారం ఉంటే బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూను ధనియాల పౌడర్ వేసి కాస్త అలా కలుపుతూ దీన్ని కూడా వేగనివ్వాలి. ఏంటంటే దీంట్లో కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి ఇప్పుడు వాటర్ పోసే అవసరం లేదు. దీన్ని కూడా ఈ టైప్లో కలుపుతూనే బాగా మంచి కలర్ వచ్చేదాకా ఈ టైప్లో వేగనివ్వాలి, ఓకేనా. ఇది కూడా ఏంటంటే మాడకుండా చూసుకోండి, కొంచెం దగ్గరే ఉండి చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకున్నాం. అంటే చింతపండు పిసికి రసం తీసిందని నేను జాలి సహాయంతోనే అందులో వేసుకుంటాను, ఎందుకంటే తొలకలు పీసులు అవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మిక్స్ చేసి మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల సేపు బాగా తెరలనివ్వాలి పులుసుని. ఈ టైప్లో బాగా తెరిలినప్పుడు మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మనం ఊరబెట్టుకున్న ఈ చిన్న చేపల్ని అందులో వేసేద్దాం. పూర్తిగా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక నానబెట్టిన బౌల్లోనే కొద్దిగా నీళ్లు పోసి అలా
తిప్పి అందులో పోసేసి, ఎందుకంటే అందులో కూడా సాల్టు, కారం, మసాలాలు అన్నీ ఉన్నాయి కదా, ఆ రసం కూడా పోకుండా ఇందులోనే పోసేసుకుని కొద్దిగా అలా తిప్పి కొద్దిగా టేస్ట్ చూసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి లైట్గా అలా జరుపుకోవాలి. ఎందుకంటే చేపలు కాబట్టి ఎక్కువ శాతం కసపిస కలబెట్టకుండా ఇప్పుడు మూత పెట్టి ఒక 8 నుంచి 10 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత మూత తీస్తే ఆ స్మెల్ వస్తుంటుంది, ఏమన్నా ఉంటుంది. ఆ నెల్లూరు చేపల పులుస మజాక అన్నట్టు ఉంటుంది అన్నట్టు. ఆ స్మెల్ చూస్తేనే లేని ఆకలి మనిషికి పుట్టుకొస్తుంది, అంత బాగుంటుంది. ఈ టైప్లో కొద్దిగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీరని మీదకించి లైట్గా చల్లుకుందాం, మరీ ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? లైట్గా చల్లిన తర్వాత దీన్ని అలా తిప్పుకోవాలి, గంటి బట్టి పసపస కలబెట్టకూడదు. ఇప్పుడు ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం, మనకి ఉప్పు సరిపోయిందా, పులుసు ఎంత అవసరము, సూపు ఎలా ఉన్నది, ఇవన్నీ ముక్క ఉడికిందా అన్నీ చూసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ముక్క కూడా సూపర్గా ఉడికింది, పులుసు నెంబర్ 1గా ఉంది. కొద్దిగా ఒక్క గంటి అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకునేసి చేప ముక్క తింటూ ఆ అన్నం తింటుంటే ఏముంటుంది తెలుసా, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ విధంగా నెల్లూరు పులుస మజాకని మీరే అనకపోతే అప్పుడగండి, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.